రాశి చక్రంలో మూడవ రాశి అయిన మిథున రాశి గురించి ఈరోజు తెలుసుకుందాము. ఇది ద్విస్వభావ రాశి. అంటే డ్యూయల్ నేచర్ ఉన్న రాశి. అంటే ఒకే వ్యక్తిలో 2 రకాల ఆలోచనలు, 2 రకాల ప్రవర్తనలు ఉండే స్వభావము. వీళ్ళు ఒకసారి చాలా బాగా మాట్లాడి సోషల్‌గా ఉంటారు. మళ్ళీ ఇంకోసారేమో చాలా సైలెంట్‌గా అందరిని అబ్జర్వ్ చేసే మోడ్‌లోకెళ్ళిపోతారు. ఈ స్విచ్చింగ్ నేచర్ వల్ల వీళ్ళని అర్థం చేసుకోవడం అనేది కొంచెం మనకి డిఫికల్ట్‌గా అండ్ కన్‌ఫ్యూజింగ్‌గా కూడా ఉంటుంది. ఇంకా మిథున రాశి వాయుతత్వ రాశి అన్నమాట. అంటే ఎయిర్ ఎలిమెంట్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీళ్ళకి ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. చాలా వేగంగా మారిపోతూ ఉంటాయన్నమాట. ఒక ఐడియా నుంచి ఇంకో ఐడియాకి జంప్ అయిపోతూ ఉంటారు. ఒకేసారి మాట్లాడడము, ఒకేసారి ఆలోచించడము, ప్లాన్ జేయడము ఇట్లా అన్నీ వాళ్ళ బ్యాక్ ఆఫ్ మైండ్ ఆలోచిస్తూ ఉంటారనమాట. అందుకే వీళ్ళు మల్టీ టాస్కర్స్. ఇంకా చాలా ముఖ్యంగా ఏంటంటే, దీనికి అధిపతి బుధుడు. బుధుడు అంటే ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్, లాజిక్, ఎనాలిసిస్, మన ఆలోచించే విధానము వీటన్నిటికి కారకత్వం వహిస్తారనమాట. వీళ్ళు మాట్లాడితే చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. అండ్ ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే చాలా డీటెయిల్డ్‌గా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. దీని సింబల్ మిథున రాశి యొక్క సింబల్ వచ్చేసి ఇద్దరు వ్యక్తులు అంటే ట్విన్స్. అంటే డ్యూయల్ పర్సనాలిటీ అనుకున్నాం గదా! అదనమాట. ఒకే విషయాన్ని 2 కోణాల్లో చూడగలిగే శక్తి వీళ్ళకుంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు చాలా చాలా క్యూరియస్ మైండ్ సెట్‌తో ఉంటారనమాట. ఏ విషయం అయినా ఎందుకు, ఏంటి, ఎలా ఇట్లా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశిలో మృగశిరాలో ఉన్న క్యూరియాసిటీ, ఆరుద్ర నక్షత్రంలో ఉన్న పోరాడే శక్తి, మరియు పునర్వసులో ఉన్న ఒకసారి ఓడిపోయినా మళ్ళీ గెలిచే స్వభావం కలిస్తేనే మిథున రాశి. మీరు ఒకవేళ మిథున రాశి లేదా లగ్నం అయ్యి ఈ క్వాలిటీస్ గనక మీకు మ్యాచ్ అయినట్టయితే కామెంట్ చేయండి. మీ స్నేహితులకి తప్పకుండా షేర్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.